ఒకానొక రాజు వృద్ధుడైన మంత్రి చనిపోతే ఆయన కుమారుడికి ఆ పదవి ఇచ్చాడు. కొత్త మంత్రి ఉద్యోగ బాధ్యత స్వీకరించిన రోజునే రాజుకు ఒక సమస్య ఎదురైంది. రాజ్యంలో శిస్తు వసూలు చేసే ఉద్యోగి ఆ డబ్బుతో పరాయి రాజ్యానికి పారిపోయాడు. ఈసారి మనం ఉద్యోగం ఇవ్వబోయే ముందు వచ్చినవాడు ఏపాటి నీతిమంతుడో తెలుసుకోవాలి. కానీ అది ఎలా సాధ్యం? మీ నాన్నగారైతే తగిన ఉపాయం ఆలోచించేవారు అన్నాడు రాజు కొత్త మంత్రితో. ప్రభు, చాటింపు వేయించండి, ఆ వచ్చిన వాళ్లలో నీతిమంతుడిని మీకు చూపగలను అన్నాడు మంత్రి. చాటింపు విని 10 మంది వచ్చారు. మంత్రి వాళ్లను ఒక చీకటి గది గుండా రాజు దగ్గరకు రమ్మని చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు మంత్రి వాళ్లతో, కారణం తర్వాత చెబుతాను, నా చుట్టూ వేగంగా 10 సార్లు ప్రదక్షిణం చేయండి అన్నాడు. ఒక్కడు తప్ప మిగతా 9 మంది అలా చేయడానికి నిరాకరించారు. మంత్రి వాణ్ణి రాజుకు చూపి, ప్రభు, ఇతను నీతివంతుడు, ఉద్యోగంలో నియమించండి అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ చూశాడు. మంత్రి ఆయనతో, వీళ్ళు నడిచి వచ్చిన చీకటి గదిలో 2 చోట్ల మెరిసే వెండి నాణాలు కుప్పలుగా పోయించాను. ఈ 9 మంది వెండి నాణాలను తమ దుస్తుల్లో దాచుకున్నారు. వేగంగా కదిలేటప్పుడు వాటి శబ్దం వినబడి తమ దొంగతనం బయటపడుతుందని ప్రదక్షిణ చేయడానికి నిరాకరించారు అని చెప్పాడు. వాళ్లను పరీక్షించగా మంత్రి చెప్పింది నిజమని రుజువైంది. రాజు మంత్రి చూపిన నీతివంతుడిని ఉద్యోగంలో నియమించాడు.